నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన, అమిత్ షాతో సమావేశం. ఏపీకి మరింత ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి. ఏఐటీ ఎలక్ట్రానిక్స్ జీసీసీ డేటా సెంటర్లపై మంత్రి లోకేష్ సమీక్ష. సంబంధిత విభాగాల 10 లక్షల ఉద్యోగాలు లక్ష్యమని వెల్లడి. మాజీ మంత్రి పేర్ని నానిపై ఎమ్మెల్సీ పంచుమతి అనురాధ ఫైర్. బీసీ మహిళలను అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తూ శాంతి భద్రతలు దెబ్బతీస్తున్నారని ఆగ్రహం. నదీ ప్రవాహ మార్గంలో చివరి రాష్ట్రంగా గోదావరి మిగులు జలాలు పూర్తిగా వినియోగించుకునే హక్కు ఆంధ్రప్రదేశ్ కు ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గోదావరి నదిలో ఎగువ దిగువ రాష్ట్రాల నీటి అవసరాలు తీర్చిన తర్వాత కూడా 90 నుంచి 120 రోజులు మిగులు నీరు ఉంటుందని అన్నారు. ఢిల్లీలో అమిత్ షాను నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడు కలుసుకున్నారు. రాష్ట్ర ప్రాజెక్టుల నిధులపై ఉభయులు చర్చించారు. రాష్ట్రంలోని కరువు ప్రాంతాలకు గోదావరి వరద నీటిని తరలించేందుకు పోలవరం బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు కీలకమని తెలిపారు. 21,900 కోట్ల అంచనా వ్యయంతో పోలవరం నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ కు 200 టీఎంసీల వరద నీటిని తరలించేలా దీన్ని రూపొందించినట్లుగా చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కరువు పీడిత రాయలసీమ ప్రాంతానికి దక్కే ఫలితాలను నివారించారు. ఏడాదిగా క్లిష్టమైన పరిస్థితుల్లో రాష్ట్రానికి అండగా నిలిచేందుకు ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ హయాంలో ధ్వంసమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కేంద్ర సహకారంతో గాడిలో పెడుతున్నామని చెప్పారు. అయితే ఇప్పటికే ఆర్థిక వనరుల కొరత తీవ్రంగా ఉందని కేంద్రం నుంచి మరింతగా సహాయం అందించాలని ప్రత్యేకంగా కోరారు. విభజన వల్ల ఎదుర్కొన్న ఆర్థిక నష్టాన్ని పరిగణలోకి తీసుకుని నిధులు కేటాయించాలని 16వ ఆర్థిక సంఘానికి నివేదించామని తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్ గా నియమించినందుకు ప్రధాని మోడీకి అమిత్ షాకు కేంద్ర ప్రభుత్వానికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే 4 ఏళ్లలో ఐటీ ఎలక్ట్రానిక్స్ డేటా సెంటర్లు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ జీసీసీ ద్వారా 10 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అధికార యంత్రాంగం పనిచేయాలని విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. కంపెనీల ఏర్పాటుకు వేగవంతంగా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో నూతన ఆవిష్కరణలు స్టార్టప్ల ప్రోత్సాహానికి తలపెట్టిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను త్వరలోనే ప్రారంభించనున్నట్లుగా ఆయన తెలిపారు. పౌర సేవల్లో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించిన మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలను మరింత విస్తృతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీఎస్ శాఖల ఉన్నతాధికారులతో ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఐటీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు డేటా సెంటర్లు ఏర్పాటుకు ఇప్పటి వరకు 95 ప్రముఖ సంస్థలు 1,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని ఆయన తెలిపారు. అలానే ఆ సంస్థలు త్వరితగతిన తమ యూనిట్లను ఏర్పాటు చేయడానికి అవసరమైన అనుమతులు ఇతర సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. టీసీఎస్ కాగ్నిజెంట్ సంస్థలకు విశాఖలో ఇప్పటికే భూ కేటాయింపులు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ఆ సంస్థలు సాధ్యమైనంత త్వరగా కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల తమ బెంగళూరు పర్యటనలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటుకు ఏఎన్ఎస్ఆర్ సత్వ సంస్థలు ఎంఓఈలు కుదుర్చుకున్నాయని, ఈ రెండింటి ద్వారానే యువతకు 35,000 ఉద్యోగాలు రానున్నాయని చెప్పారు. రాష్ట్రానికి వచ్చే చిన్న సంస్థల కోసం 26 జిల్లా కేంద్రాల్లో కోవర్కింగ్ స్పేస్లు సిద్ధం చేయాలని సూచించారు. బీసీ మహిళను అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలతో కులాల మధ్య చిచ్చుపెట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతీయాలని వైసీపీ నేత పేర్ని నాని ప్రయత్నం విఫలమైందని శాసనమండలి చీఫ్ విప్ పంచుమతి అనురాధ స్పష్టం చేశారు. రోజు రోజుకు ఉరికి కొలుపుతున్న వైసీపీని గంజాయి నీళ్లు పోసి బతికించుకునేందుకు పేర్ని నాని కుట్రలు చేస్తున్నాడని దుయ్యబట్టారు. 164 సీట్లతో కూటమి ప్రభుత్వం బంపర్ మెజారిటీతో గెలిచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు. విజన్ 2047 లో భాగంగా అమరావతి సంపద సృష్టించే రాజధానిగా పరుగులు తీస్తుందని అన్నారు. రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా నారా లోకేష్ ఇండస్ట్రియల్ రంగంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. 164 సీట్లతో కూటమి ప్రభుత్వం థంపింగ్ మెజారిటీతో గెలిచింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. విజన్ 2047లో భాగంగా అమరావతి సంపద సృష్టించే రాజధానిగా పరుగులు తీస్తూ ఉంది. పోలవరం రాష్ట్రాన్ని మొత్తాన్ని ఉద్ధరించడమే కాకుండా ఉత్తరాంధ్రకి మరి ఇండస్ట్రియల్గా డెవలప్ అయ్యే విధంగా ఉరకలేస్తూ ఉంది. 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా నారా లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని ఇండస్ట్రియల్గా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు వచ్చాయి. సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి అందుతా ఉన్నాయి. గంజాయిని రూపుమాపారు. లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడా కూడా ఇబ్బంది లేదు. ఇలాంటి పరిస్థితిలో వైసీపీ భూస్థాపితం అయిపోయింది.
భూస్థాపితం అయిపోయిన ఈ వైసీపీ పార్టీని మళ్ళీ పైకి తీసుకురావాలి అనే ఉద్దేశంతో పేర్నేని నాని గంజాయి నీళ్లు పోసి వైసీపీ పార్టీని మళ్ళీ ఏదో రకంగా బతికించాలి అని ఒక పన్నాగం పన్నాడు. ఈ పేర్నేని నాని ఇక్కడే కాకుండా మహబూబ్ నగర్లో, విజయనగరంలో కూడా 1000 ఎకరాలు కబ్జా చేసేసిన ఈ పేర్నేని నాని చేపల చెరువులు అదేవిధంగా పార్కులను కూడా వదిలిపెట్టకుండా తన ఖాతాలో వేసుకున్న ఈ పేర్నేని నాని చివరికి రేషన్ బియ్యం కుంభకోణంలో, ఆ అవినీతిలో ఇతనితో పాటు ఇతని భార్యని కూడా దొంగని చేసిన ఈ పేర్నేని నాని మహిళల ఆత్మగౌరవం గురించి మాట్లాడుతూ బీసీ మహిళని రాజకీయంలోకి రచ్చరచ్చ చేసి లాక్కొచ్చి రాజకీయం చేసి లా అండ్ ఆర్డర్ లేకుండా ఈ రాష్ట్రాన్ని చేసి ఏదో బావుకుందామని చెప్పి ముందుకు బయలుదేరాడు ఈ పేర్నేని నాని. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు భరోసానిచ్చారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమం, అభివృద్ధి పథకాలు అమలు చేస్తూ ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఉంగుటూరు మండలం ఓండ్రపాడు, లంకపల్లి, ముక్కపాడు గ్రామాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పర్యటించిన యార్లగడ్డ ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించి వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ప్రజల విజ్ఞప్తులు స్వీకరించి వాటిని నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ముక్కపాడు గ్రామంలో 12 లక్షల ఖర్చుతో నిర్మించిన సిసి రోడ్లను యార్లగడ్డ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట్రావు మాట్లాడుతూ దీపం పథకం ద్వారా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, ఎన్నికల హామీ ఇచ్చామని పథకాన్ని ఇప్పటికీ అమలు చేసినట్లుగా చెప్పారు. ప్రతి 4 నెలలకు 1 సిలిండర్ చొప్పున ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నట్లుగా వివరించారు. మహిళా అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, డ్వాక్రా మహిళలకు 13% ఉన్న వడ్డీని 11% తగ్గించి 28,000 కోట్ల లింకేజ్ రుణాలు ఇచ్చినట్లుగా చెప్పారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తూ ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు. పారిశ్రామిక అభివృద్ధిలో రాష్ట్రంలోనే గన్నవరం ప్రముఖ స్థానంలో నిలవబోతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి ఎజెండాగా ముందుకు సాగుతున్నట్లుగా చెప్పిన ఎమ్మెల్యే వెంకట్రావు అభివృద్ధి పరంగా గన్నవరాన్ని రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలబెడతానని హామీ ఇచ్చారు. టీడీపీ కార్యకర్తలు గ్రామాల్లో తలెత్తుకుని ప్రతి ఇంటికి వెళ్లి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. సుపరిపాలన తొలి అడుగులో భాగంగా ఈ రోజు ఉంగుటూరు మండలంలో ఉంగుటూరు మండల పార్టీ అధ్యక్షులు కొలుసు రవీంద్ర ఆధ్వర్యంలో, ఈ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ లో ఆధ్వర్యంలో, పార్టీ నాయకత్వంతో ఓండ్రపాడులో కానీ, లంకపల్లి, మొక్కపాడు ఈ 3 గ్రామాల్లో గడప గడపకి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రభుత్వ పనితీరులో ఉంది. శాసనసభ్యుడిగా నేనేం పనిచేస్తున్నా, ఈ సంవత్సరాల్లో నేనేం చేశా, ప్రభుత్వం ఏం చేసిందనే కరపత్రాల్లో వాళ్ళకి ఇచ్చి జవాబుదారీ దాని కోసమే నేనేం చేశానో సంవత్సరానికి, ఆ సంవత్సరం చేసినంత ప్రజలకే పాంప్లెట్లు ఇస్తున్నాం. అలాగే రాబోయే కాలంలో గన్నవరం నియోజకవర్గాన్ని పారిశ్రామిక అభివృద్ధి చేస్తారని, పరిశ్రమ తీసుకొస్తా లక్ష్యంగా పనిచేస్తారని, 15,000 మందికి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని ఎన్నికల ముందు చేసిన వాగ్దానంలో భాగంగా అదే స్ఫూర్తితో పనిచేస్తున్న శాసనసభ్యుడు అయినప్పటి నుంచి కేవలం 300 ఓట్లతో ఇక్కడ ఓడిపోయింది నేను 2019లో. దానికి 125 రెట్లు, దాదాపు 37,620 మెజారిటీతో నేను గెలిపించిన ఈ గన్నవరం ప్రజలకి నా చిన్ననాటి కోరిక తీర్చిన గన్నవరం ప్రజల కోరికలు తీరుస్తా, మీకోసం పనిచేస్తానని చెప్పిన మాట మేరకు 11 రోజులు అమెరికా వెళ్ళడం తప్ప మిగతా అన్ని రోజులు 13 మాసాలుగా నేను ఇక్కడే ఉన్న పరిస్థితి. మిగతా వాళ్ళలాగా 3 నెలలకో 4 నెలలకో 6 నెలలకో వచ్చే పరిస్థితి లేదు. అలాగే ఈ నియోజకవర్గం నాకు తెలియని ప్రజా సమస్యల్లో నేను పాదయాత్ర చేశాను 8 సంవత్సరాల క్రితమే. ఈ నియోజకవర్గంలో 20 మీటర్లు, 30 మీటర్లు, 50 మీటర్లు ఎస్సీ కాలనీ, బీసీ కాలనీలో రోడ్లు లేని పరిస్థితి. వాటన్నిటిని ఎనర్జీ చేసి మనం సగం పెట్టాం, ఇంకో సగం కాపాయి కాళ్ళు పెడతాం. అలాగే పార్టీలకు అతీతంగా ఎస్సీ కాలనీ మడిచర్లలో 90 లక్షల రూపాయల హైయెస్ట్ నిధులు ఎస్సీ కాలనీ మడిచర్లకు కేటాయించి, అలాగే సిండికేట్ బ్యాంక్ కాలనీ 40 ఏళ్ళుగా రోడ్లు అయితే అక్కడ రోడ్ వేసిన పరిస్థితి. 30-40 సంవత్సరాలుగా నిరాదరణ గురైన గ్రామాల్లో రోడ్లు ముందు లక్ష్యంగా పనిచేశా. మడిచర్లలో నాకు మైనస్ వచ్చిన హైయెస్ట్ డబ్బులు ఆ ఊరికి ఇచ్చా. అలాగే 3 వంతులు లేపిస్తానని చెప్పా. ప్రభుత్వ నిధుల సమస్య ఉన్న సిఎస్ఆర్ ఫండ్స్ తో అయినా గన్నవరం సిహెచ్సి సెంటర్ ని అభివృద్ధి చేస్తున్నాం. రేపు మాపు హెచ్సిఎల్ వచ్చి ఆ ఎక్విప్మెంట్ అంతా హ్యాండ్ ఓవర్ చేస్తాకి పరిస్థితి. కలెక్టర్ గారు స్కెడ్యూల్ కనుక్కోమన్నా, నాకు కలెక్టర్ గారు కుదిరిన రోజున హెచ్సిఎల్ ప్రతినిధితో కూడా ఇక్కడ చేపిస్తాం. హెచ్సిఎల్ ఇచ్చే, ఇక్కడ హెచ్సిఎల్ ఉండి హెచ్సిఎల్ ఇచ్చే సిఎస్ఆర్ ఫండ్ ఈ నియోజకవర్గంలో కట్టుబెడతాం ధర్మం. అది పక్కన ఎవరో కట్టించిన పరిస్థితి గతంలో, అది వాళ్ళు చెప్తే నేను వాపోయిన పరిస్థితి.
రాబోయే కాలంలో గన్నవరం నియోజక ప్రజల ఎజెండానే ప్రజల సమస్యల ఎజెండాగా పనిచేస్తా. శాసనసభలో విప్పుగా ఉన్న గన్నవరం నియోజక ప్రజల సమస్యల మీద రాజీ లేని పోరాటం చేస్తున్నా. సంబంధిత మంత్రులు గాని శాఖలు గాని ఈ నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో బహుశా నేను ప్రస్తావించినట్టుగా ఎవరు ప్రస్తావించలేదని ప్రజలే చెప్పే పరిస్థితి. ఆ రోజు నన్ను రిగ్గింగ్ చేసి ఓడించిన వాళ్ళందరికీ పదవులు ఇచ్చా. వాళ్ళు నన్ను హక్కుం చేసుకున్నారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపు 30-40% చీలు వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, బ్యాంక్ చైర్మన్ కానీ, ఏఎంసీ చైర్మన్ చేసిన కానీ, గన్నవరం ఎక్స్ఎంపీలు కానీ వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ సభ్యులుగా పనిచేసే పరిస్థితి. తెలుగుదేశం జనసేన వేరువేరు పార్టీలు, తెలుగుదేశం జనసేన ఒకటే. రాబోయే కాలంలో రైతుల పక్షపాతిగా నేను కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా దేశంలో నెంబర్ 1 లో పెట్టా. ఈ జిల్లా నుంచి ₹2 వడ్డీని రూపుమాప నేను చైర్మన్ ఉన్నంత కాలం ఎక్కువ మంది పొలం 996 గ్రామాలు ఈ జిల్లాలో ఉంటాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో దాదాపు రైతు సోదరు పొలం మొత్తం బ్యాంక్ లో ఉన్న పరిస్థితి. కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా పనిచేసా. అదే అనుభవంతో సీఈఓకి ఆదేశాలు ఇచ్చి 5 బ్రాంచ్లు కేడీసీసీ మన నియోజకవర్గంలో 5 బ్రాంచ్ మేనేజర్ 40 బ్యాంక్ ప్రెసిడెంట్లతో అతి త్వరలో సమావేశం ఏర్పాటు చేసి రైతు నేస్తం పథకం కానీ, రైతుకు ఓవర్ లక్ష కానీ, నేను చైర్మన్ గా ఉన్నంత కాలం చచ్చిపోయిన రైతుకి 1,00,000 ఇచ్చా, కౌడు అయితే చనిపోయిన 1,00,000 ఇచ్చా ఎక్స్ట్రా. అలాగే 100 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చా. దేశంలో నెంబర్ 1 లో పెట్టా. అంతరిక్షం నుంచి భూమిపైకి చేరుకున్న శుభాంశు శుక్లాకు బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ శుభాభినందనలు తెలిపారు. మన దేశానికి సంబంధించిన వ్యోమగామి శుభాంశు శుక్లా 18 రోజుల తర్వాత భూమిపైకి తిరిగి రావడం అద్భుతమని ఆయన వ్యాఖ్యానించారు. 18 రోజుల తర్వాత స్పేస్ లో అనేక ప్రయోగాలపై పరిశోధనలు చేసి భారతదేశ ఖ్యాతిని చాటారని ప్రశంసించారు. రాకేష్ శర్మ ఏ విధంగా భారతీయులను ఉత్తేజపరిచాడో శుభాంశు శుక్లా అదే విధంగా ఉత్తేజపరిచాడని అన్నారు. ప్రతి భారతీయుడు గర్వపడే విధంగా అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి వచ్చిన శుభాంశు శుక్లాకు శుభాభినందనలు తెలియజేశారు. యాక్సియం 4 మిషన్ ఏదైతే ఉందో దాంట్లో మొదటిసారి ఒక ప్రైవేట్ కంపెనీ దాన్ని ప్రోత్సహించడం జరిగింది. ఆ విధంగా మన భారతదేశానికి సంబంధించిన వ్యోమగామి శుభాంశు శుక్లా అక్కడ తన యొక్క యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకొని 18 రోజుల పాటు స్పేస్లో అనేక ప్రయోగాలు చేయటం, భూమికి సంబంధించిన అలాగే చుట్టుపక్కల ఉండే అన్ని ఏవైతే ప్లానెట్స్ ఉన్నాయో వాటి గురించి ఒక పరిశోధన చేసి తిరిగి విజయవంతంగా భూమిపైకి రావటం ఏదైతుందో ఇది నిజంగానే అద్భుతం. గతంలో రాకేష్ శర్మ ఏ విధంగా అయితే మనందరినీ కూడా ఉత్తేజపరిచారో ఆ విధంగానే శుభాంశు శుక్లా కూడా మనందరినీ కూడా ఉత్తేజపడారు. ప్రతి భారతీయుడు కూడా గర్వపడే విధంగా ఇవాళ అంతరిక్షంలోకి వెళ్ళి విజయవంతంగా తిరిగి రావడం జరిగింది. ఆయనకి శుభాభినందన తెలియజేస్తున్నారు. బీసీల సమస్యలపై తాను నిరంతరం పోరాటం చేస్తుంటానని బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేశవ శంకర్రావు అన్నారు. బీసీలకు రాజ్యాధికారం సాధనే లక్ష్యంగా తాను ఆ పని చేస్తున్నానని చెప్పారు. బీసీలకు చట్టసభలలో జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం అన్ని పార్టీలు కల్పించేలాగా చూడాలని అన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్రావు 70వ పుట్టినరోజును పురస్కరించుకుని బీసీ సంక్షేమ సంఘం ఉద్యోగ విభాగం అధ్యక్షుడు మూర్తి ఆధ్వర్యంలో శంకర్రావుకు ఆత్మీయ సత్కార కార్యక్రమం గాంధీనగర్లోని శ్రీరామ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మూర్తి అధ్యక్షతన జరిగిన ఈ ఆత్మీయ అభినందన సభలో కేశన శంకర్రావు కేక్ కట్ చేసి సభలో మాట్లాడారు. వివిధ కుల ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని శంకర్రావుకు శుభాకాంక్షలు తెలియజేస్తారు. మిత్రులు ఎంతో సంతోషంగా బ్రహ్మాండంగా ఈ వేడుకలు నిర్వహించారని తనకు చాలా సంతోషంగా ఉందంటూ శంకర్రావు చెప్పారు. అదే సమయంలో బీసీల హక్కుల కోసం తాను పోరాడుతున్నట్లుగా స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ప్రతి 10 సంవత్సరాలకు ఎస్సీ ఎస్టీలకు జనగణన జరుగుతున్నట్లే ఓబీసీలకు కూడా కులగణన నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు కె వెంకటేశ్వరరావు తదితరులు కార్యక్రమ నిర్వహణను పర్యవేక్షించారు. ఈరోజు విజయవాడలో బీసీ సంక్షేమ సంఘం ఉద్యోగస్తుల అధ్యక్షుడిగా మూర్తి గారి అధ్యక్షతన ఈరోజు 69 నుండి 70 సంవత్సరాలు ప్రవేశించిన సందర్భంగా మొట్టమొదటిగా అమ్మవారిని దర్శనం చేసుకుని తదనంతరం మరి ఒక కమ్యూనిటీ హాల్లో జన్మదినోత్సవ వేడుకల్ని మిత్రబృందం అంతా కూడా చాలా బ్రహ్మాండంగా జరపటం జరిగింది. వివిధ కుల సంఘ నాయకులు, వివిధ ప్రజా సంఘ నాయకులు అందరూ కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని ఎంతో రంగరంగ వైభవంగా జరిపిన వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నా జీవిత లక్ష్యం జాతీయ స్థాయిలో ఓబీసీలకి కులగణాంకాలు జరగాలని, ప్రతి 10 సంవత్సరాలకి ఎస్సీ ఎస్టీ సోదరులకి ఏ విధంగా జనగణన జరుగుతూ ఉందో దేశవ్యాప్తంగా కులగణాంకాలు కూడా జరపాలని ఒక ప్రధానమైనటువంటి డిమాండ్తో గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా అనేక ఉద్యమాలు పోరాటాలు చేసినటువంటి సందర్భం మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఓబీసీలకి ఒక మంత్రిత్వ శాఖ కావాలని, అదేవిధంగా
ఓబీసీకి కమిషన్ చైర్మన్ కూడా నియమించాలని, అదేవిధంగా ఓబీసీ మహిళ మా వాటాలో ఓబీసీ మహిళా వాటా ఎంతని, చట్టసభల్లో రిజర్వేషన్లు కానీ, అదేవిధంగా జాతీయ స్థాయిలో కులగణాంకాలు కానీ ఇవి అన్నీ కూడా మండల సిఫార్సుని అమలు చేయాలని చెప్పని మేము గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో 26 జిల్లాలో కూడా మా బీసీ సంక్షేమ సంఘం సోదరమణులు, కుల సంఘ నాయకులు, అదేవిధంగా ప్రజాసంఘ నాయకులు అందరూ కూడా ఈ రోజున మరి రాష్ట్ర అధ్యక్షుడి యొక్క జన్మదినోత్సవ వేడుకల్ని ఎంతో ఘనంగా రంగరంగ వైభవంగా జరిపినందుకు వారందరూ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఓబీసీలకి ఎక్కడ ఏ రకంగా అన్యాయం జరిగినా కూడా ఆ యొక్క పార్టీలకి తగిన రీతిలో బుద్ధి చెప్పటం కూడా మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని తెలియజేస్తూ, భవిష్యత్తులో బీసీలు జోలుకు వస్తే మాత్రం ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడ ఉండదు అనేటువంటి విషయాన్ని మీ ముందు నేను తెలియజేస్తూ, భవిష్యత్తులో రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా మరి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి స్ఫూర్తితో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన బడుగు వారి సంక్షేమం కోసం నిరంతరం కూడా పోరాటం చేయటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పని మరి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై పూలే, జై భీమ్. మరి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన్ శంకరరావు గారి ఆత్మీయ అభినందన సభ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పురస్కరించుకొని ఈరోజు ఆయనకి మరి ఆయన పుట్టినరోజు కూడా ఈరోజు 70 వసంతాలు అడుగు పెడుతున్నారు. ఈ 70 వసంతాల్లో ఆయన 50 సంవత్సరాల మట్టి ప్రజల కోసం, బీసీల కోసం, బీసీ హక్కుల కోసం, బీసీల కోసం పోరాటటువంటి పటిమను ఈరోజు మేమంతా కూడా బీసీలందరూ కూడా ఈరోజు గుర్తు చేసుకున్నాం. ఈరోజు రాబోయే రోజుల్లో బీసీల నుంచి ఇంకా బీసీలకు ఏమైతే కావాలో, ఏమైతే హక్కులు కావాలో, ఏమైతే బీసీలు ముందుకెళ్లాలో దిశానిర్దేశం చేసుకుని ఈ సందర్భంగా మేము మాట్లాడుకోవడం జరిగింది. బీసీలంతా కూడా ముక్తకంఠం రాబోయే రోజుల్లో బీసీ సంక్షేమ సంఘం ఇంకా ఎన్నో పోరాటాలు చేస్తూ మరి బీసీ సంక్షేమ సంఘం యొక్క బీసీల యొక్క చట్టసభల్లో చట్టాలు బీసీ చట్టం తీసుకురావాలని, బీసీ చట్టం తీసుకురావాలని, మహిళా బిల్లు ఓబీసీ బిల్లులో 33% బీసీల వాటా ఎంతో కూడా తెలుసుకోవాలని రాబోయే రోజుల్లో రాజ్యాధికారం కోసం కూడా పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈరోజు బీసీ సంక్షేమ సంఘం పిలిపిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో బీసీలు ఇంకా ఉత్పత్తి కులాల్లో ఎంతైతే ఉత్పత్తి కులాల్లో ఏదైతే సంపాదిస్తారో బీసీల యొక్క ఉత్పత్తి కులాలతో ఆధారపడి ఈరోజు అగ్రవర్ణాల కులాలు ఈరోజు రాజ్యాన్ని వెళుతూ ఉన్నాయి. ఆ రోజులు పోయినాయి. రాబోయే రోజుల్లో బీసీలు దేశంలో 58% బీసీలు, మాకు అంతర్గత సమాచారం 58% బీసీలు ఉన్నారని చెప్పి మేము అనుకుంటున్నాము. రాబోయే రోజుల్లో ఆ విధంగా చట్టసభల్లో కానీ మరి అన్ని విషయాల్లో కూడా రిజర్వేషన్లో కూడా మాకు వాటా ఎంత రావాలో అంత కోసం పోరాడతాం. రాబోయే రోజుల్లో రాజ్యాధికారం కోసం కూడా పోరాటం చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాలనను ముగించుకున్న సందర్భంగా పురస్కరించుకొని నిర్వహిస్తున్న సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో దిగ్విజయంగా జరుగుతుంది. 63వ డివిజన్ తెలుగుదేశం కమిటీ ఆధ్వర్యంలో రాజీవ్ నగర్, కొత్త రాజీవ్ నగర్, వడ్డెర కాలనీ, ఉడా కాలనీ తదితర ప్రాంతాల్లో ప్రతి ఇంటికి వెళుతూ పార్టీ శ్రేణులకు ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజలు అభిప్రాయాన్ని సేకరిస్తున్నారు. ఏడాది కాలంలో ప్రభుత్వం అందజేసిన సంక్షేమ పథకాలు, సూపర్ 6 పథకాల హామీల అమలుపై ప్రజలకు వివరిస్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటిని అక్కడికక్కడే పరిష్కరించడం, కొన్ని సమస్యలను ఎమ్మెల్యే బొండా ఉమా దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలాగా చర్యలు చేపడుతున్నారు. ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర ఆదేశాలతో డివిజన్లోని 11,000 కుటుంబాలను కలిసి సంక్షేమ పథకాలను వివరించడమే లక్ష్యంగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నట్లుగా డివిజన్ పార్టీ ఇన్ఛార్జ్ మోదుకూరి కాసిం అధ్యక్షతన ప్రధాన కార్యదర్శులు లబ్బా వైకుంఠరావు, కోలా శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలు పాలనపై ప్రజలు సైతం తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కూటమి పాలన సంవత్సరం అయిన సందర్భంగా డోర్ టు డోర్ వస్తున్నామమ్మా సుపరిపాలనకి. మీ ఇంట్లో ఈ సంవత్సరం కాలం పనితీరు ఎలా ఉందమ్మా? బాగానే ఉందా? పెన్షన్ ఏమైనా వస్తుందమ్మా మీకు? అమ్మగారికి వస్తుందా? అంటే 3,000 నుండి పెన్షన్ 4,000 చేశారు. 4,000 అందుతుందా? గ్యాస్ బండ్లు డబ్బులు ఏమైనా పడినాయమ్మా మీకు? గ్యాస్ బండ్లు. పిల్లలు ఉన్నారా? చిన్నపిల్లలు ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారా? తల్లికి వందనం పడిందమ్మా? చిన్నపిల్లలు మీకు అంత పెట్టలేరు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పడ్డాయని చెప్తున్నారు అందరూ? అంతమంది పడ్డాయా? గ్యాస్ బండ్లు డబ్బులు పడినాయి, పెన్షన్లు పెంచారు, వాళ్ళు వచ్చి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. సూపర్ 6 పదంలో ఆగస్టు 15న ఫ్రీ బస్సు మహిళలందరికీ ఫ్రీ బస్సు ఓపెన్ చేస్తున్నారు. ఓకేనమ్మా? టోటల్గా ఎలా ఉంది పాలన? సంతోషం. మా కూటమి ప్రభుత్వం సంవత్సరం అయిన కారణంగా తొలి అడుగు కార్యక్రమంగా డోర్ టు డోర్ వస్తున్నామమ్మా.
మీ ఇంట్లో ఫంక్షన్ ఏమైనా వచ్చిందమ్మా? 3,000 ఫంక్షన్ 4,000 చేశారా? అత్తయ్య గారికి వచ్చిందా? తల్లికి వందనం ఇద్దరు పిల్లలకు పడిందమ్మా? ఇద్దరు పిల్లలు పడిందా? గ్యాస్ బండ్లు పడ్డాయమ్మా? ఇల్లుకి పెట్టుకున్నారా? వచ్చిందా? పేరు వచ్చిందా? త్వరలో ఇల్లుకి కూడా ఇస్తారమ్మా మీకు. ఈ టోటల్ గా ఈ సంవత్సరం పాలన ఎలా ఉందమ్మా? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ గారి పాలన బాగుందమ్మా? సంతోషం. నా పేరు నాగరాణి. మేము 63వ డివిజన్లో ఉంటున్నాము. న్యూ రాజీనగర్ మాది. మా అమ్మగారికి పెన్షన్ వస్తుంది. ఆ తల్లికి వందనం అన్నీ పడుతున్నాయి. బాగానే ఉంది, ప్రభుత్వం బాగానే ఉంది. 3 బండల డబ్బులు కూడా పడ్డాయి. 40 వచ్చే నెల నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. ఎలా ఉంటుంది? బాగానే ఉంటుందని అనుకుంటున్నా. 63వ డివిజన్లో బోండా ఉమ్మగారి ఎమ్మెల్యే బోండా ఉమ్మగారి ఆదేశాలతో సుపరిపాలన ముందడు కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ రోజున 63వ డివిజన్లో 11,000 ఇళ్ళు ఉన్నవి. అందులో దాదాపు 300-400 వరకు పూర్తి వచ్చినాయి. ఈ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం 4 నెలలు అయినా కానీ బ్రహ్మాండంగా చెప్పింది చేస్తుంది. అలాగే ఇప్పుడు పింఛను కూడా 3,000 పింఛను ఒక సంవత్సరంలోనే 4,000 చేయటం ఒకటి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అభివృద్ధి బాగా జరుగుతుంది. నెక్స్ట్ తల్లికి వందనం చాలా సంతోషిస్తున్నారు. గత గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు గతంలో ఒకరికే పడేదండి. ఈ రోజున మా ఇంట్లో 3 ఉన్నా 4 ఉన్నా 6 ఉన్నా తల్లికి వందనం మా ఖాతాలో పడిపోతుంది. ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బ్రహ్మాండంగా జరుగుతుంది. సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా గారు ఎమ్మటి ఏ సమస్య చెప్పినా ఎమ్మటి స్పందిస్తున్నారండి. పరిపాలన బాగుంది. అన్నా క్యాంటీన్లు పెట్టడం వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది. ఈ ఏరియాలో అంతా మంచిగా పడుతుంది. సుపరిపాలన బాగా ఉందండి, బ్రహ్మాండంగా జరుగుతుందని 63వ డివిజన్ ప్రజలు బ్రహ్మాండంగా బ్రహ్మరథంగా పడుతున్నారు. అలాగే ఇక్కడున్న స్థానిక నాయకులు, డివిజన్ ప్రెసిడెంట్ మన వైకుంఠరావు గారు కానీ, సెక్రటరీ కోలా శ్రీను గారు కానీ, ఇక్కడ బూత్ ఇన్ఛార్జీలు కానీ అందరూ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరం సందర్భంగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గం శ్రీ బోండా ఉమేశ్వరరావు గారు, ఎమ్మెల్యే బోండా ఉమేశ్వరరావు గారి ఆదేశాలతో 63వ డివిజన్లో డోర్ టు డోర్ వెళ్తున్నామండి. బూత్ ఇన్ఛార్జీలతో పాటు మేము కూడా హాజరవుతున్నాం. ఇంటింటికి వెళ్తుంటే ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి హైకోర్టులో ఏదో దెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో మిథున్ రెడ్డి A4 గా ఉన్నారు. మద్యం అమ్మకాల్లో పారదర్శకతను తగ్గించేందుకు ఆన్లైన్ పేమెంట్ విధానాన్ని మాన్యువల్ మోడల్ గా మార్చడంలో మిథున్ రెడ్డిది కీలక పాత్ర అని సిట్ తరపు న్యాయవాది సిద్ధార్థ లుత్రా వాదనలు వినిపించారు. ముడుపులు ఇచ్చిన కంపెనీలకే మద్యం సరఫరా అనుమతులు ఇచ్చారని, దీనికి కారణంగా ప్రభుత్వం ఖజానాకు 3,500 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. ఈ స్కామ్ లో మిథున్ రెడ్డి మాస్టర్ మైండ్ అని లోద్రా కోర్టుకు తెలిపారు. ఎంపీ పదవిని దుర్వినియోగం చేస్తారని చెప్పారు. మిథున్ రెడ్డికి నేర చరిత్ర ఉందని, ఆయనపై ఇప్పటికే 8 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కొట్టివేయాలని కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన, అమిత్ షాతో సమావేశం. ఏపీకి మరింత ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి. ఏఐటీ ఎలక్ట్రానిక్స్ జీసీసీ డేటా సెంటర్లపై మంత్రి లోకేష్ సమీక్ష. సంబంధిత విభాగాల 10 లక్షల ఉద్యోగాలు లక్ష్యమని వెల్లడి. మాజీ మంత్రి పేర్ని నానిపై ఎమ్మెల్సీ పంచుమతి అనురాధ ఫైర్. బీసీ మహిళలను అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తూ శాంతి భద్రతలు దెబ్బతీస్తున్నారని ఆగ్రహం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.